2025లో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీరు దోస్త్ అప్లికేషన్ ప్రాసెస్లో చాలా స్టూడెంట్స్కి లైక్ ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతలేదు అండ్ ఆ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు ఎలాంటి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, లైక్ కాలేజ్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది ఉండాలి. సో ఇలాంటివి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మీకు కాలేజ్ లిస్ట్ కావచ్చు, మీకు కోర్స్ ప్రిఫరెన్స్ కావచ్చు, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, అలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దానికి మెసేజ్ మాత్రమే చేయండి సో దట్ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు దోస్త్ కౌన్సిలింగ్ ద్వారా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్కి మీకు తగ్గట్టు కాలేజ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో దానికి తగ్గట్టు అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ మాత్రమే చేయండి, కాలేజ్ అయితే చేయకండి. సో కింద నంబర్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రీ రిజిస్ట్రేషన్. సో నార్మల్గా ప్రీ రిజిస్ట్రేషన్ అంటే మీరు మీ మొబైల్ నెంబర్కి దోస్త్ ఐడి వస్తుంది, పిన్ వస్తుంది. సో దాన్ని ప్రీ రిజిస్ట్రేషన్ అంటారు. ప్రీ రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ చాలామంది ట్రై చేస్తున్నారు, కాకపోతే వస్తలేదు. సో అప్లికేషన్ ఎప్పటి నుంచి వస్తుందంటే 10th మే నుంచి ఎనేబుల్ అవుతుంది. సో అప్పుడు మీరు సర్టిఫికేట్స్ కావచ్చు, ఫోటో కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్, సో అవన్నీ అప్లై చేసి మీరు దోస్త్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే ట్రై చేస్తున్నా వస్తలేదని కమెంట్ సెక్షన్లో కావచ్చు, పర్సనల్గా ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో మీరు 10th తర్వాత మీకు ఎనేబుల్ అవుతుంది, అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. సో అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇంకా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరికైతే ప్రీ రిజిస్ట్రేషన్ లైక్ ఆధార్ కార్డులో మీ పేరెంట్స్ కావచ్చు, మీది కావచ్చు, స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ లేకపోయినా మీరు ఫస్ట్ బయోమెట్రిక్ చేసుకున్న తర్వాత ఒక మొబైల్ నెంబర్ అటాచ్ అయితేనే మీకు దోస్త్ పిన్ అనేది జనరేట్ అవుతుంది, లేకుంటే కాదు. సో ఫాస్ట్గా మీరు ఆధార్ సర్వీస్లో వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీ రిజిస్ట్రేషన్. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 10th మే తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ మనకు 12 days ఛాన్సెస్ ఇచ్చారు, 10th మే టు 22nd మే వరకు. సో మీరు 10th రోజు పెట్టుకోవచ్చు, 11th, 12th, 20, 21, 12 daysలో ఏదో ఒక రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, కొన్ని డిలీట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా పెట్టవచ్చు. 22 వరకు మీకు ఛాన్స్ ఉంటుంది, ఒక 12 days. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో ఇప్పుడు చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఒక పాయింట్ చెప్తాను. మన తెలంగాణలో ఏవైతే డిగ్రీ కాలేజ్ లైక్ గవర్నమెంట్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అన్నీ ఏవైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో మనకు 8 యూనివర్సిటీ అండర్లో ఉంటాయి. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే మీ డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది, అంటే ఏ డిస్టిక్కి సంబంధించింది, ఆ డిస్టిక్ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉందో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మనకు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. మనకు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్. సో ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కాలేజ్ అన్నీ ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో వస్తుంది. సో మీకు ఒక బేసిక్ పాయింట్ తెలవాలి. సో హైదరాబాద్లో చేయాలనుకుంటున్నాను, సో అది ఆ కాలేజ్ అన్ని మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉంటాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి అంటది. సో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట ఇట్లా ఆ సరౌండింగ్లో చేసే వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ కొంతమంది కాకతీయ యూనివర్సిటీ అంటే వరంగల్ కావచ్చు, ఆ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో చేద్దాం అనుకుంటే మీ యూనివర్సిటీ వచ్చేసి వరంగల్ యూనివర్సిటీ అంటే కాకతీయ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్స్లో ఏవైతే కాలేజ్ ఉంటాయో అవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ, కరీంనగర్ సో శాతవాహన యూనివర్సిటీ, నిజామాబాద్ అండ్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజ్ కావాలంటే మీరు తెలంగాణ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ 6 కాకుండా జేఎన్టీ యూనివర్సిటీ సపరేట్ యూనివర్సిటీ ఉంటుంది. అండ్ మన కోట్ హ్యూమెన్స్, సో చాకలి ఐలమ్మ అని మనకు డిఫరెంట్ నేమ్ ఉంటుంది. సో మనకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం టీఎంవి క్యాంపస్, కోట్ హ్యూమెన్స్ అన్న టీఎంవి అన్న ఒకటే. సో అది డిఫరెంట్ యూనివర్సిటీ. సో మీరు యూనివర్సిటీ ప్లేస్లో ఈ 6 యూనివర్సిటీస్ ప్లస్ జేఎన్టీయు అండ్ మనకు ఉమెన్స్ కోట్ హ్యూమెన్స్ ఈ 8 యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఈ 8 యూనివర్సిటీ అండర్లో ఉన్న డిగ్రీ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఫస్ట్ సెలెక్ట్ యువర్ యూనివర్సిటీ. మీ యూనివర్సిటీ ఏది,
నెక్స్ట్ అండ్ వన్ మోర్ పాయింట్, మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. నేను హైదరాబాద్లో ఉన్న ఓన్లీ నేను హైదరాబాద్ కాలేజ్కి ఎలిజిబుల్ అంటే కాదు, మీరు అన్ని తెలంగాణలో ఉన్న అన్ని కాలేజ్కి ఎలిజిబుల్. సో నేను వరంగల్లో ఉన్న ఓన్లీ వరంగల్లో పెట్టుకోవాలంటే అలా ఉండదు. మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ సెలెక్ట్ యువర్ యూనివర్సిటీ. సెకండ్ పాయింట్ వచ్చేసి నో యువర్ యూనివర్సిటీ అండ్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మెయిన్ పాయింట్, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇలా 4 to 5 డిస్ట్రిక్ట్స్ అన్నీ ఉంటాయి. సో కొంతమంది ఓన్లీ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ వేద్దాం అనుకుంటారు, కొంతమంది రంగారెడ్డి అంటారు, కొంతమంది మెదక్. సో ఇలా పర్టికులర్ డిస్ట్రిక్ట్లో వేద్దాం అనుకుంటారు. సో మీ డిస్ట్రిక్ట్లో మీకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు వరంగల్, సో వరంగల్ మెయిన్ అర్బన్లోనే వేద్దాం అనుకుంటారు, వరంగల్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్లో చేయొద్దు అనుకుంటారు. సో అలా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు చాలామంది. సో మీ యూనివర్సిటీ తెలవాలి, మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో కాలేజెస్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి టైప్ ఆఫ్ కాలేజ్. సో టైప్ ఆఫ్ కాలేజ్ అంటే యూనివర్సిటీ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారా, యూనివర్సిటీ అటానమస్ కాలేజెసా, గవర్నమెంట్ అటానమసా, ఓన్లీ గవర్నమెంట్ పెడదాం అనుకుంటున్నారా, ప్రైవేట్ ఎయిడెడా, ప్రైవేట్ అన్ఎయిడెడా, ప్రైవేట్ అటానమస్ కాలేజెసా. సో ఏ టైప్ ఆఫ్ కాలేజ్ మీరు పెడదాం అనుకుంటున్నారు. సో అది కూడా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. కొంతమంది అన్ని గవర్నమెంట్ పెడదాం అనుకుంటారు, కొంత ఓన్లీ ప్రైవేట్లోనే వెళ్దాం అనుకుంటారు, కొంతమంది ఓన్లీ యూనివర్సిటీ వస్తే చేద్దాం అనుకుంటారు, లేదంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం, ఇప్పుడు ఒక 4 to 5 టాప్ కాలేజ్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. సో ఏ టైప్ ఆఫ్ కాలేజ్ కావాలో మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది టైప్ ఆఫ్ కాలేజ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్. సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీఏ చేద్దాం అనుకుంటున్నారా, బీకామా, మనకు బీఎస్సీనా, బీబీఏనా, బీసీఏనా. సో ఏ టైప్ ఆఫ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు అది కూడా డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. కొంతమంది మల్టిపుల్ కోర్స్ అనుకుంటారు, నాకు బీఏ వచ్చినా పర్లేదు, బీకామ్ వచ్చినా పర్లేదు, బీఎస్సీ వచ్చినా పర్లేదు. కొంతమంది ఓన్లీ బీఏనే చేద్దాం అనుకుంటారు, కొంతమంది బీకామ్, కొంతమంది ఓన్లీ బీఎస్సీ. సో మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంది అది కూడా చూసి పెట్టుకోండి. కొంతమంది మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ బీఏ ఆర్ బీకామ్ ఆర్ బీఎస్సీ. సో ఎలా మీ ప్రిఫరెన్స్ అది కూడా మీరు ఆర్డర్ వైజ్ తీసుకొని పెట్టుకోవాలి, రాసుకొని పెట్టుకోండి ఒక పేపర్ షీట్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకు ఆప్షన్స్ ఇస్తారు, సో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు. సో ఎగ్జాంపుల్ బీఏ పెడదాం అనుకున్నారు. సో బీఏలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఒక కాంబినేషన్, ఇంకొక కాంబినేషన్ జాగ్రఫీ, హిస్టరీ, వేరే సబ్జెక్ట్స్. సో అలా డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి యాడ్ చేయాలి, డైరెక్ట్గా కోర్సెస్ చూపియవు. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దోస్త్ వెబ్ ఆప్షన్స్. సో చాలా క్రిటికల్గా మీరు ముందే అన్నీ తెలుసుకున్న తర్వాతనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సైన్స్ స్టూడెంట్స్ అనుకోండి, బీఎస్సీ, బీజెడ్సీ, కోట్యూమెంట్స్లో పెడదాం అనుకుంటున్నారు. అందులో దాదాపు 15 to 20 బీఎస్సీకి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. సో ఆ కోర్సెస్ మీకు తెలిసిన తర్వాతనే మీరు బీఎస్సీ ఎగ్జాంపుల్ బీజెడ్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బీటీజెడ్సీ బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో న్యూట్రిషన్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మైక్రోబయాలజీ, జువాలజీ, సో వేరే సబ్జెక్ట్స్. సో ఇలా కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి. సో మనము 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆ 4 ఆప్షన్స్లో 3 సెలెక్ట్ చేస్తూ ఉండాలి. డైరెక్ట్గా కోర్సెస్ చూపిస్తే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది, కానీ మనం ఒక్కొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ 3 కాంబినేషన్స్ సెలెక్ట్ చేయాలి. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ మనకు కనిపించవు, ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉండాలి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏందో తెలుసుకోవాలి. సో కొంతమంది బీఎస్సీ చేద్దాం అనుకుంటారు, ఆ బీఎస్సీలో కొంతమంది ఓన్లీ బీజెడ్సీ వస్తేనే చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఏది వచ్చినా పర్లేదు, కొంతమంది ఈ 4 to 5 కోర్సెస్ వస్తేనే నేను చేద్దాం అనుకుంటారు. సో ఫస్ట్ మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏందో కూడా తెలుసుకోవాలి. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఫ్యూచర్లో మీకు పీజీ చేయడానికి అండ్ బీఎడ్ చేయడానికి, టీచింగ్ సైడ్ వెళ్ళడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ప్రాపర్గా ఇప్పుడే డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఇవి ఏవైతే చెప్పానో వాటికి తగ్గట్టు ఒక పెన్ పేపర్ మీద మీ యూనివర్సిటీ, సో ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఇద్దాం అనుకుంటున్నారు, టైప్ ఆఫ్ కాలేజ్ తర్వాత ఎలాంటి కోర్సు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఈ కోర్సు, సెకండ్ ఇది పెడదాం అనుకుంటున్నాను, లేదంటే ఇది ఒకటే కాలేజీలో వెళ్తా, ఈ ఒక్క కాలేజీలో నేను అన్ని కోర్సెస్ పెడతా, నేను ఎలిజిబుల్ అయ్యే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నా ఈ కాలేజీలోనే, లేదంటే ఈ టాప్ 5లోనే వస్తే నేను వెళ్దాం అనుకుంటున్నాను, లేదు నాకు ఓన్లీ తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడ వచ్చినా వేద్దాం అనుకుంటా. సో ఇలా రకరకాలుగా స్టూడెంట్స్ యొక్క ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళొచ్చు, అన్ని కాలేజ్ కూడా ఎలిజిబులే మీరు. సో నేను హైదరాబాద్లో పుట్టాను, నేను ఇక్కడనే ఎడ్యుకేషన్, నేను ఓన్లీ ఇందులో ఎలిజిబుల్ అంటే అలా కాదు, అన్ని కాలేజ్కి మీరు ఎలిజిబుల్. మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన కోర్సెస్ అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఒక ప్రిపేర్ చేసుకోండి, లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకుంటే మనకు 10th నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్స్ ఏ రోజన్నా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ 22 May.
మనకి ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు 22 తర్వాత. సో ప్రజెంట్ అయితే 22. సో ఇవి మనకు వెబ్ ఆప్షన్స్ గురించి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్తాను. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో, సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లికేషన్ ప్రాసెస్లో అప్పుడే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే టోటల్ అమౌంట్ మీరు పే చేయాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది ఉండాలంటే 1 ఏప్రిల్ 2024 తర్వాత ఎప్పటిది తీసుకున్నా మీకు ఎలిజిబులే, అంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు బిఫోర్ 2023, 22, 21 తీసుకుంటే నాట్ వ్యాలిడ్. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2024 ఎప్పటిది తీసుకున్నా వ్యాలిడే. సో ఎవరిదైతే పాతది ఉంటుందో ఇప్పుడు వెళ్ళి మీరు ఎంఆర్ ఆఫీస్లో ఫాస్ట్గా వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. 3-4 డేస్లో ఇచ్చేస్తారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తొందర వెళ్ళి తెచ్చుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ బిఫోర్ది కాకుండా ఆఫ్టర్ తెలంగాణ అప్డేట్ అయిన సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. 2014 తర్వాత ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ వ్యాలిడే, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు కనీసం 2024 దన్నా లేటెస్ట్ అప్డేటెడ్ ఉంటేనే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది. సో అది కూడా తెచ్చి పెట్టుకోండి. ఇన్కమ్ అయితే పక్కా 1 ఏప్రిల్ 2024 మనకు నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. సో అదైతే పక్కా తెచ్చుకోండి, అప్పుడే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎక్స్ట్రా కరికులర్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు 22 మే రోజు మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. సో ఆ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటో కూడా చెప్తాను. అండ్ పిహెచ్ క్యాప్ వాళ్ళు 21 మే రోజు మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. సో ఈ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ ఇస్తారు. సో స్పెషల్ రిజర్వేషన్ రావాలంటే ఫిజికల్ వెరిఫికేషన్ మీ సర్టిఫికేట్స్తో పాటు ఆ కాలేజ్కి వెళ్ళాలి. దాన్ని యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారు. సో యూనివర్సిటీస్కి వెళ్ళాలి. సో ఎవరు 22 కొంతమందికి ఇచ్చారు, 21 కొంతమందికి ఇచ్చారు. ఆ డేట్స్లోనే వెళ్తేనే మీకు చెక్ చేస్తారు ఆ సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉందా లేదా. అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళాలి. సో యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఒక 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ ఏదో ఒక మీకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీకి ఆ రోజు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఓయూ క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర వెళ్ళాలి. ఎవరు ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ ఉన్న వాళ్ళు 22 రోజు, పిహెచ్ క్యాప్ వాళ్ళు 21 రోజు. సెకండ్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్, థర్డ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, ఫోర్త్ పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, 5th శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, 6th తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్. సో ఈ 6 యూనివర్సిటీస్లో మీకు నచ్చిన యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. 22 రోజు, 21 రోజు. 22 రోజు ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, 21 రోజు పిహెచ్ క్యాప్. సో మీకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటేనే స్పెషల్ రిజర్వేషన్ వస్తుంది, లేదంటే రాదు. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా వెళ్తేనే మీకు రిజర్వేషన్ వస్తుంది, లేదంటే రాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 10th మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారో అప్లికేషన్ ఓపెన్ అవుతలేదు అనుకునే వాళ్ళు మీకు 10th నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఏప్రిల్ తర్వాత ఉన్నది అప్లోడ్ చేయండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీరే పే చేసుకోవాలి. సో మీకు సీట్ అలాట్మెంట్ ఫేజ్ 3 తర్వాత కాలేజ్ రిపోర్ట్ చేయాలి. సో అప్పుడు ఫీజు మొత్తం ఉంటుంది. సో మిస్టేక్ చేయకండి. ఈ స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మీరు యూనివర్సిటీకి వెళ్ళండి, మీకు నచ్చిన దగ్గరలో ఉన్నది ఏదైనా వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెడుతున్నారో మీరు ముందే అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే 22 వరకు ఛాన్స్ ఉంది. సో 22 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఒక 4 to 5 days టైం తీసుకొని బెటర్ కాలేజెస్, మీకు బెటర్ కోర్సెస్ కావచ్చు అన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే మీ సేవ సెంటర్ బయట వెళ్తున్నారో వాళ్ళు ఫాస్ట్గా పెడతారు. సో ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తే వాళ్ళు కొద్దిగా కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మన పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కూడా సపరేట్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. ఎవరైతే డిగ్రీ 2025లో వేద్దాం అనుకుంటున్నారో దోస్ అప్లికేషన్ 10th మే నుంచే స్టార్ట్ అవుతుంది. 10th to 22 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో 29th రోజు మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఏ కాలేజీలో వచ్చింది, ఎంత ఫీజు వచ్చింది, ఏ ఆప్షన్ సబ్జెక్ట్లో వచ్చింది, ఎంత వెబ్ ఆప్షన్స్ మీకు పెడితే ఎంత వచ్చింది, ఎంత కాంపిటీషన్ ఉంది అంతా తెలిసిపోతుంది. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయకండి. గైడెన్స్కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, వాటికి సపరేట్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.